ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. భౌతికంగా లోకంలో మనకు వినిపించేటువంటి మాటల్లో మనం ఆలోచన చేసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. నిజం కాదు అని లేఖనాల ద్వారా మనము ఒకసారి దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. మత్తయి యోహాను సువార్త 14:27 వచనం. లోకమున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవర పడనీయకుండి వెరనీయకుండి. ఒకసారి లేఖనాన్ని మనం చూసినట్లయితే జాగ్రత్తగా వాక్యం వింటే దేవుని యొక్క పునరుద్ధానము, ఆ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచి క్రీస్తుని మనం వెంబడించడంలో మన యొక్క విశ్వాసం అనేది అపోహ కాదు. మన నమ్మకం అనేది వ్యర్థం కాదు అని మనకు తెలుస్తుంది. లేఖనంలో చూసినట్లయితే మొదట్లో ఉంది, శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నా, లోకం ఇచ్చినట్లుగా కాదు. భౌతికంగా మన ముందున్నటువంటి వాడు ఎవడైనా సరే అటుపక్క, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు అటుపక్క ఇటుపక్క వెనక ముందు ఇదే జరుగుతూ ఉంది. ఏమనంటే మనము దేవుని పునరుద్ధానాన్ని బట్టి మనకి పునరుద్ధానం ఉంటుంది, మరణం తర్వాత జీవం ఉంటుంది అని విశ్వసించి దేవుడిని నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే బయట అసలు యేసు ప్రభువే లేడురా నాయన అనే విధంగా ఉన్నది. అట్లా చెప్పారు అనుకోండి, ఇక చెప్పిన మాట నమ్మాలనా? నమ్మటం నమ్మకపోవటం అనేది పక్కకు పెడితే అసలు ఇటువంటి అవిశ్వాసుల్ని, ఇటువంటి వివాదాలకు తావిచ్చేటువంటి ఆలోచనల్ని మనకి అంత దూరంలో ఉండగానే దూరంగా విసిరేయాలి. అవిశ్వాసపు క్రియలని కానీ ఆలోచనలు కానీ మన యొద్దకు రానివ్వనే కూడదు. ఎందుకంటే విశ్వాసం అనేది తప్పిపోతుంది. వాడు ఏమని చెప్తా ఉన్నాడు, అసలు క్రీస్తే లేడురా, యేసుప్రభువే లేడు అని చెప్పి అంటాడు. మనమేమని దేవుడిని వెంబడిస్తా ఉన్నాం అంటే, యేసుప్రభు ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యి ఉన్నాడు, మనకి నిత్య జీవం అనేది ఉన్నది మరణం తర్వాత. వాడు ఇట్లాగా పెచ్చరిల్లిపోతా ఉన్నాడు. మనం లేఖనాల్లో దేవుని శక్తిని మనము పొందుకుందాం. ఈరోజు యేసుప్రభు చెప్తా ఉన్నాడు, వాడు అన్నవాడు వాని పద్ధతిలో, వాడు మాట్లాడిన విధంగా, వాడికి రోజు సంభవించే దాన్ని బట్టి చూస్తే, వాడికి జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను చూసినట్లయితే వారికి జరుగుతుందేమో అట్లాగనే. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే, ఇదిగో నేను మీకు నా సమాధానాన్ని మీకు ఇస్తా ఉన్నా. ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన యొక్క స్థితిని దేవుడు మనకిస్తా ఉన్నాడు, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకంలో వాడు చెప్తా ఉన్నాడు అవి అట్లాంటి ఏం లేవు అని చెప్పానని చెప్తా ఉన్నాడు. ఇప్పుడుండి రేపు పోయే నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్మాలి? వాడు మన ముందు నిలబడి పక్కకు పోతే వానికి ఏం జరుగుతుంది వాడికే తెలియదు. దేవుడు కనుక ఆలోచన చేస్తే వాడు మన ముందు ఉన్నప్పుడే వానికి ఏం జరుగుతుందో వాడికి కూడా తెలియదు. దేవుడు ఆలోచన చేసిన అనుకోండి, మన ముందు ఉన్నటువంటి వాడికి ఏం జరుగుతుందో కూడా వాడికి తెలియదు. ఇక పక్క పోవాల్సిన అవసరమే లేదు. వాడు అటువంటి మనుష్యుడు మనకి ఏమైనా మాటలు చెప్తే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనము దేవుని రక్త మాంసాల్లో భాగం అయ్యి ఉండి నిత్య జీవం కొరకు పోరాడుతూ ఉన్నాం. నా శాంతిని మీకు ఇస్తా ఉన్నా, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకంలో ఉన్నటువంటి మనుషులకి మరణం ఉన్నది, అటు తర్వాత వారికి ఏం జరుగుతుందో వారికే తెలియదు. మన జీవితాల్లో మనకి
నిరీక్షణ ఉంది, నిత్య జీవం అనేది ఉన్నది. దేవుడు మనకి ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేయటమే కాదు, వాగ్దానానికి పూర్వం ఉన్నటువంటి విషయాలని కూడా యేసు ప్రభు వారు బతికున్నప్పుడు వారితోటి చెప్పి వారిని ఒప్పింపజేస్తా ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి అనేకులు దేవుని వైపు తిరిగారు. వారి ద్వారానే ఈ రక్షణ సువార్త ఈరోజు ఎంత ప్రబలమైపోయి మనము ఆయనలో నిలబడటానికి ఆ యొక్క సాక్ష్యాలు మనకి ఈరోజు సహాయంగా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు మనకి సహాయంగా ఉన్నాయి. ఈరోజు రేపు ఇట్లాంటి వాళ్ళు బయలుదేరతారు. విశ్వాసం అనేది పోగొట్టుకునే విధంగా ఇటువంటి వాళ్ళు బయలుదేరుతా ఉంటారు. యేసు ప్రభు లేడు, పునరుద్ధానం లేదు, ఇదంతా ట్రాష్ అని చెప్పానని. ఆ ట్రాష్, ఆ అపోహలు, ఆ మోసము, ఆ కుట్రలన్నీ కూడా భౌతికంగా ఉన్న వారికి ఎదురైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, వారి సమాజాల్లో జరుగుతాయి. దేవుడు మనకి సమాధానాన్ని ఎలాగిచ్చిండంటే లోకం ఇచ్చినట్లుగా ఇవ్వాల. దేవుడు మనకి సమాధానాన్ని లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎట్లాగైతే పొందుకుంటారో, చనిపోవటం, పుట్టటం, చనిపోవటం, పుట్టటం, ఇదే ఇక పద్ధతి. కానీ అటువంటి స్థితి మనకి లేదు. మనము బతికి ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవం అని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. దేవుని రక్త మాంసాల్లో భాగంగా ఉండి ప్రతి మాసం కూడా ఆ రక్తంలో మన పాపాలను కడిగేసుకుంటా ఉన్నాం కదా, ప్రతిఫలంగా ఏం దక్కుతుంది అంటే నిత్య జీవం అనేది మనకి కలుగుతుంది. మత్తయి సువార్తలో దేవుడు వచ్చి యేసు ప్రభు వారిని లేపుతాడు. దేవుని దూత యేసు ప్రభు వారిని, మరణించినటువంటి యేసు ప్రభు వారిని లేపుతాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో నేను చదువుతా, చివరి అధ్యాయంలో ఉంటది. ఇరవై 28వ అధ్యాయము 6వ వచనం, 28, 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని నేను. దేవుని దూత దేవుని యొక్క క్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులని, ఆ ప్రదేశాన్ని చూపించి సాక్ష్యం ఇస్తా ఉంది. సమాధి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నటువంటి సమాధి దగ్గర దేవుని దూత అక్కడ ఉండి, అక్కడ ఆయన కొరకు వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను చూపించి దేవుని దూత చెప్తా ఉన్నది. ఆయన మీకు ముందే చెప్పినాడు, జీవించి అనగా బ్రతికి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నిత్య జీవి, నిరంతరము జీవించే దేవుడు. మనుషుల మధ్యలోనికి మనుషునిగా జన్మించి ఆ మనుషుడిగానే దేవుని రాజ్యాన్ని ప్రకటించి ఆ దేవుని కుమారుడే మరణించి ఆ దేవుని కుమారుడే దేవుని శక్తి చేత తిరిగి లేచిండు. ఈ తిరిగి లేచినటువంటి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుతా ఉన్నాం. ఈ విశ్వాసాన్ని మనం పోగొట్టుకునే విధంగా లోకంలో పరిస్థితులు భయంకరంగా ఎదురైంది. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన విశ్వాసము మనం కాపాడుకోవాలి. ఇక్కడే అసలైనటువంటి కిటుక అంటారు చూడండి, ఆమె కిటుక అంటారు. అంటే అసలైనటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసం అనేది కాపాడబడుతుంది. అదే సమయంలో కలవరాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కలవరానికి గురయ్యి తప్పిపోతూ ఉంటారు. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటంటే తప్పించడం కొరకే. యేసు ప్రభు లేడు, ఆ మరణం అనేది వస్తుంది, అదంతా అదొక కట్టు కదా అని చెప్పనని వాళ్ళకి అవసరమైనటువంటి లేఖనాన్ని చెప్తారు. బైబిల్లో నుంచే వాళ్ళకి ఏ లేఖనం అవసరం అవుతుందో ఆ లేఖనాన్ని తీసుకొని చెప్తారు.
ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని బలంగా ఉన్నటువంటి లేఖనాలు ఉంటాయి. వాడి జోలి పోరు మళ్ళీ. ఎందుకంటే వీళ్ళ బండారం బయటపడుతుందిగా. వాళ్ళ ఎదుటోని మీద బురద చల్లాలంటే వాళ్ళ బండారం బయటపడకుండా చూసుకోవాలి. అందుకని బలమైనటువంటి లేఖనాలు ఉంటాయి. వాడి జోలికి పోరు మళ్ళీ. ఆమె యేసు ప్రభు బైబుల్ ధర్మశాస్త్ర గ్రంథంలోనే నిష్ణాతులయ్యి ఆరితేరినటువంటి వాళ్ళని నోరు మూపించిండు యేసు ప్రభు. ఇప్పుడు అసలు ఆ గ్రంథం గురించి తెలియదు, ఆ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, అలాగనే ఆ ధర్మశాస్త్రం గూర్చినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు అంతా కూడా పోగుపడి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుడు గ్రంథంగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఒకప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని నవిలి మింగారని అంటారు చూడండి, అట్లాగా ఆరితేరినటువంటి వాళ్ళు సైతం కూడా నోరు మూసుకున్నారు. ఎందుకంటే పునరుద్ధానం ఉంది, దేవుడు మనుషుణ్ణి బతికించగలిగిన దేవుడు. పునరుద్ధానం ఉంది అని దేవుడు చెప్తే గట్టిగా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆరితేరినటువంటి వాళ్ళు నోరు మూసుకున్నారు. మరి ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కనీసం మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి చదువుకున్న సర్టిఫికేట్లు కూడా లేనటువంటి వాళ్ళు, ఇంక వాళ్ళు ధర్మశాస్త్రం గురించి, దేవుని ఆలోచన గురించి ఏం చెప్తారు? భౌతికంగా మన ప్రభుత్వాల్లో మనకి ప్రభుత్వాలు కొన్ని చదువుకున్న సర్టిఫికేట్లు ఇస్తాయి. ఆ కనీస జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు దేవుని మీద బురద చల్లుతా ఉన్నారు. కనుక వాళ్ళ గురించి నేను మీకు చెప్పేది ఏంటంటే, విశ్వాసాన్ని కాపాడుకోండి. వాళ్ళు ఎదురవుతారు, ఖచ్చితంగా ఎదురవుతారు. విశ్వాసం అనేది మనం కాపాడుకోవాలి. లేఖనం ఏమని సెలవిస్తా ఉందంటే, మీ హృదయాలని కలవరానికి గురికానియొద్దు. ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని కలగజేసిపోయింది. ఎటువంటి సమాధానం అంటే, లోకంలో తిరుగాడేటువంటి మనుషులకి కలిగేటువంటి సమాధానం కాదు. లోకంలోని మనుషులు చనిపోతారు, పునరుద్ధానం అనేది లేదు, వాళ్ళకి నడుస్తుంది, వాళ్ళకి జరుగుతుంది అది. ఎందుకంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వాళ్ళకి మరణం తర్వాత జీవితం అనేది లేదు. మనకు ఉన్నది. ఎలాగనో మరొక మారు మత్తయి సువార్తలోనే మరొక వచనం చూద్దాం. 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి చూసినట్లయితే మనకి కనపడుతుంది. యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తా ఉంటాడు అక్కడ, ఒక మనుషుడు క్రీస్తు నందుండి చనిపోయినట్లయితే, దేవుని యందుండి చనిపోయినట్లయితే ఆ మనుషుడు తప్పక తిరిగి లెగుస్తాడు జీవంతో. 31వ వచనం నుంచి చూద్దాం. మృతుల పునరుద్ధానమును గూర్చి అనగా చనిపోయినటువంటి వారు తిరిగి లెగుస్తారు అనేటువంటి ఈ విషయాన్ని గురించి దేవుని ఉద్దేశం ఏందో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? దేవుడు మీరు చదువుకునేటువంటి గ్రంథాల్లో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పిండు? నేను చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నేను వాళ్ళ దేవుడని దేవుడు మీ గ్రంథాల్లోనే రాపిచ్చిండు కదా. మీరు చదువుకొని వచ్చారు కదా. ఇప్పుడు కూడా ఆ గ్రంథంలో దేవుడు ఈ మాట ఎందుకు చెప్పుంటాడు? ఈ మాట? దేవుని ఆలోచన మీదటికి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన ఎవరి పేర్లు అయితే చెప్పిండో ఆ చెప్పబడినటువంటి వారు తిరిగి లెగుస్తారు, మరణాన్ని జయించి తిరిగి లెగుస్తారు. తిరిగి లేచిన తర్వాత దేవుడు వారికి ఇక ఎన్నటికీ దేవుడుగా ఉంటాడు. వారు తిరిగి లేచినటువంటి వారికి మరణం అనేది ఉండదు. ఇందు గురించే దేవుడు ఆ మాట అక్కడ రాపిచ్చిండు.
ఏదో ఊరకట్ల దేవుడు చెప్పలా. దేవుని ఉద్దేశం ఏంటంటే ఒకానొక రోజు చనిపోయినటువంటి మనుషునికి, దేవుని యందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి మనుషునికి పునరుద్ధానం అనేది ఉన్నది. చనిపోయి తిరిగి లేచినటువంటి మనుషునికి పునరుద్ధానం అనేది ఉన్నది. కనుక ఈ పునరుద్ధానం అనేది మన జీవితాల్లో దేవుడు మనకు నిర్ణయించి ఉన్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికి చెప్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తర్వాత వచ్చిన వాళ్ళు చూసినట్లయితే మనకు కనపడుతుంది 22వ అధ్యాయము 33వ వచనం. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పను. జనులు విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. మరలా యేసుప్రభు వారు మరొక విషయాన్ని వారికి కనువిప్పు కలిగేటట్లు చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఆయన దేవుడు చనిపోయినటువంటి వారికి దేవుడు అని చెప్పుకోడు. ఆయన బతుకున్నటువంటి వారికే దేవుడు అని చెప్పుకుంటాడు. చనిపోయినటువంటి మనుషునికి దేవుడిని చెప్పుకుంటే నువ్వు ఆ పేరు పెట్టుకోవద్దు. బాగా చదువుకున్న వారి దగ్గరికి పోయి నేను దేవుణ్ణి, చనిపోయినటువంటి వారికి వాళ్ళ పేరు ఎల్లదీసి వాళ్ళ పేరు చెప్పి నేను పలానా మనిషి దేవుడిని అని చెప్పానంటే నువ్వు ఇంకోసారి ఆ పేరు పెట్టుకోగాకు దేవుడిని. చనిపోయినటువంటి మనుషునికి దేవుడు అని చెప్పుకుంటా ఉన్నావు కదా, నువ్వే దేవుడు అయితే చనిపోయినటువంటి మనుషుడు బతికుండాలి నీకాడ అంత శక్తి లేదు కాబట్టి నువ్వు దేవుడిని అని చెప్పుకోగాకు అని అంటాడు. ఎవరు? చదువుకున్న అంతో ఇంతో తెలివి ఉన్నటువంటి వారు. యేసు ప్రభు వారు వారికి ఆ మాట చెప్పిన తర్వాత ఆయన చనిపోయినటువంటి వారికి దేవుడు అని చెప్పుకోండు. కరెక్టే. ఎందుకు చెప్పిండంటే ఆ మాట తర్వాత వచనంలో రాయబడిన మాట, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆయన చెప్పినటువంటి వాక్యానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తీర్మానము లోకం ఇచ్చేటట్లుగా మనకు ఉండదు. కాబట్టి కలవరాలకి అలాగనే మనుషుని యొక్క మాటలకి విలువ ఏ సమయంలో కూడా ఇవ్వద్దు. దేవుని వాక్యము అమూల్యమైనది. ఆ వాక్యానికి మనము హృదయంలో చోటిచ్చినట్లయితే తొట్టుపాటు ఉండదు. ఆయన బోధకు ఆశ్చర్యపోతా ఉన్నారు అంతా కూడా. ఇదేంది ఎక్కడా లేనటువంటి ఒక కొత్త విషయాన్ని చెప్తా ఉన్నాడో, పోనీ ఆయన చెప్పినటువంటి విషయం అబద్ధము అని చెప్పి నేను అనుకున్నామా? అబద్ధం అని చెప్పని అనుకున్నామా? మరి లేఖనంలో రాయబడిన మాట ఏంది? అది దేవుడు చెప్పిన మాటే. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నేను అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు అని చెప్తా ఉన్నాడు. మరి నిజమే కదా, దేవుడు ఆ మృతులకు దేవుడు అయితే సజీవులు మరి ఎక్కడ? సజీవులు ఎక్కడ ఉండాలి? సరే, మృతులకు దేవుడు అని చెప్పుకుందాం. మృతులకు దేవుడు అయితే ఆ మృతులు చనిపోయిన స్థితిలో ఉంటారు. దేవుడు అని చెప్పనని పేరు కలిగి ఉండి ఏం ప్రయోజనం? చనిపోయినటువంటి వారి వల్ల దేవునికి ఏం ప్రయోజనం? సజీవులుగా ఉన్నటువంటి వారి ద్వారానే దేవునికి ప్రయోజనం. ఆయన పేరు చెప్పుకొని ఎక్కడికి పోయినా సరే ఆయనను కనపరుస్తూ ఉంటారు. చనిపోయినటువంటి మనుషుని వల్ల దేవునికి ప్రయోజనం ఏముంటది? దేవుడు అంటా ఉన్నాడు, నేను మృతులకు దేవుడిని. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన ముందు నిలబడి మన విశ్వాసాన్ని కొట్టేలని చూడండి. వాని ముఖం పగిలేటట్లుగా, వాడి యొక్క ఆలోచనలను దేవుడు నాశనం చేసేటట్లుగా దేవుని చిత్తం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే మీదటికి మనకి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం అనేది ఉన్నది. దేవునికే స్తోత్రం కలుగును గాక. మరొక లేఖనాన్ని చూద్దాం. ఇక్కడ అంటే 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. దేవుడు స్పష్టమైనటువంటి సూచనలు, ఆయన యొక్క కార్యాలని అప్పుడున్నటువంటి ప్రజల మధ్యలో
దేవుడు ముందుగానే చెప్పి ఆ చెప్పినటువంటి మాటల్ని తర్వాత రోజుల్లో జరిగించాడు. అప్పుడు జరిగిపోయినటువంటి మాటల్ని మనం ఇప్పుడు చదువుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ విషయాలు మీదటికి నిజమైతే పునరుద్ధానం అనేది ఆయన రెండవ రాకడ యందు జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు అప్పుడు నెరవేరుతాయి. ఒకప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి విషయాలు ఆయన ఆ కాలంలోనే జరిగించాడు. అంతకు మునుపు ఉన్నటువంటి పూర్వంలో యోనా అనేటువంటి మనుషుడు తిమింగలం కడుపులో మూడు రోజులు ఉంటాడు. 3 రాత్రింపగళ్ళు ఉన్నాడు. అలాగనే యేసు ప్రభు కూడా 3 రాత్రింపగళ్ళు ఈ భూగర్భంలో ఉండబోతా ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే ఆయన చనిపోయి సమాధి చేయబడతాడు, 3వ రోజు తిరిగి లేస్తాడు. మనం ఇందాక చూసినాం, దేవుని దూత వచ్చి అక్కడ ఉన్నటువంటి అంత చిందరవందరగా పడి ఉంటాయి. ఆ బట్టలన్నీ ఒక దగ్గర ఉంటాయి, సమాధి ఖాళీగా ఉంటది. ఇవన్నీ చూసి అక్కడ ఆయన కొరకు వచ్చినటువంటి ఆ స్త్రీలందరూ కూడా భయపడతా వణుకుతా ఉంటారు అక్కడ దేవదూతను చూసి. ఆ దేవుని దూత ఆ సాక్ష్యాలన్నిటిని వారికి చూపించి, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి యోనా 3 రాత్రింపగళ్ళు ఎలాగున్నాడు? 3 రాత్రింపగళ్ళు యోనా తిమింగలం కడుపులో ఉన్నట్లుగానే ఈ యేసు ప్రభు వారు కూడా భూగర్భంలో 3 రాత్రింపగళ్ళు ఉన్నాడు. 3వ నాడు వారు చూద్దామని పోతే సమాధి ఖాళీగా ఉంటది. దేవునికే స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అనేది మన జీవితాల్లో భౌతికముగా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే తొక్కేస్తుంది. దేవునికే స్తుతి. ఇప్పుడున్నటువంటి ఈ అవిశ్వాసులు, ఈ అవిశ్వాసపు మాటలు, ఈ అవిశ్వాసపు క్రియలు అనేవి మన హృదయాలని కలవరపాటుకు గురి చేయనియొద్దు. మనము ప్రతి మాసము కూడా ఆయన రక్తంలో, శరీరంలో భాగంగా ఉంటా ఉన్నాం. ఆయన రక్తంలో, శరీరంలో మనం భాగంగా ఉన్నట్లయితే ఏ మనుషుని యొక్క బలము, ఏ మనుషుని యొక్క శక్తి ఏ మాత్రం కూడా నిలబడదు. మన ముందు నిలబడినటువంటి మనుషుని యొక్క బలము ఏ మాత్రం కూడా నిలబడదు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుడు. ఆ సర్వశక్తిని యందు మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. లేఖనము ఏ మాత్రం కూడా తప్పిపోదు, విశ్వాసము కూడా ఏ మాత్రం కూడా తప్పిపోనివ్వద్దు. ఆమె గొప్ప గొప్ప విశ్వాసులు దేవుడు ఆదామును పుట్టించినటువంటి సమయం మొదలుకొని ఈ రోజు వరకు ఇవన్నీ వద్దు. ఆదాం దగ్గరికి పోదాం. ఆమె బాగా అర్థమవుతుంది. ఆదాం దగ్గరికి పోదాం. ఆదాము దగ్గరికి పోతే ఆదాము కూడా విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆదాము కూడా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయాడు. దేవుణ్ణి చూసి, దేవుని యొక్క వాక్యాన్ని విని, ఆయనతో సహవాసం చేసి, ఆయన యొక్క శక్తిని అనుభవించి, ఆయనతో పాటు జీవించినటువంటి ఆదాము కూడా విశ్వాసంలో తొట్రుపడ్డాడు. అంత గొప్ప మనుషుడు తొట్రుపడంగా లేనిది మనము కూడా తొట్రుపడటానికి అవకాశం మెండుగా ఉంటుంది. లేఖనాలని హృదయం అందించుకొని ఆ మెండుగా ఉన్న పరిస్థితులన్నిటినీ, ఆ బలం అంతటిని కూడా తొక్కేద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన మనకు అండగా ఉండును గాక. మనలని రక్షించినటువంటి దేవుడు అంతము వరకు ఆయన రక్షణలో నిలిపి మనలను స్థిరపరచును గాక. దేవుడు అలాగ తన వాక్యాన్ని దీవించి మనలను తన రాజ్యము కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.